ఈ ఎండ మామూలుగా లేదురా బాబు, ఈ ఎండ దొలగొట్టేస్తుంది. ఈ టైంలో నేను రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి బయలుదేరుతున్నాను టు రివ్యూ క్లాసిక్ 350 అనమాట. నార్మల్గా నేను టెస్ట్ డ్రైవే చేద్దాం అనుకుంటున్నా. ఇంజన్ స్పెక్స్ అవన్నీ ఏం తెలియదు నాకు. మిగతాదంతా బైక్ మీద కూర్చొని మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఎండ చాలా ఎక్కువగా ఉంది. గోప్రో మోడ్లో కట్ట వచ్చేయండి. ఇప్పుడు వ్లాగ్ చేస్తే చేస్తాను, లేకపోతే డైరెక్ట్గా షోరూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్తాను అనమాట. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఈ వీడియో నచ్చుతుంది నాకు తెలిసి మీకు. చాలామంది కామెంట్స్లో కూడా అడిగారు నన్ను, బ్రో క్లాసిక్ 350 రివ్యూ చేయండి, లేకపోతే హిమాలయన్ మీద చేయండి, ఇంటర్సెప్టర్ మీద చేయండి, ఇలా కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి నాకు. ఈరోజు నేను రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి అవి నడిపిన తర్వాత నా ఇంప్రెషన్ ఎలా ఉంది ఏంటని మీతో షేర్ చేసుకుంటాను. సో డిలే ఎందుకు, వీడియోని అయితే స్టార్ట్ చేద్దామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు ఇది టెస్ట్ డ్రైవ్ చేయబోతున్నాం మనము. ఇక్కడ కీ ఇచ్చారు మనకి, ఈ బ్రో ఇచ్చారనమాట. ఇది కుక్కట్పల్లి షోరూమ్, మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడ ఒకసారి టెస్ట్ చేయండి. ఫస్ట్ దీని అవుటర్ లుక్ చూపిస్తారండి. మనకి అన్ని ఎల్ఈడి లైట్స్ వస్తున్నాయి అనమాట. ఫ్రంట్, బ్యాక్ సైడ్ ఎల్ఈడి అనమాట. సైలెన్సర్, క్రోమ్ ఫినిషింగ్, ఇవన్నీ కలర్స్ బట్టి మ్యాచ్ అవుతుంటాయి. మనం ఇంతకుముందు చేసాం కదా ఆ రివ్యూ, ఇక్కడ ఐ కార్డ్స్ ఇస్తున్నాం చూడండి, అది ప్యూర్ బ్లాక్ అనమాట. ఇది సంథింగ్ డిఫరెంట్. ఇదిగోండి, ఇక్కడ టైం ఇచ్చారు, ఫ్యూల్ గేజ్, స్పీడోమీటరు, ఎయిర్ ఇండికేషన్ కూడా లేదు. సౌండ్ ఇలా ఉంటుంది. సౌండ్ వినరు కదా. ఈ ట్రాఫిక్లో నాకు తెలిసి మీకు సౌండ్ అంత మంచిగా వినిపించదు. కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. అరే, కంపేరింగ్ టు 100 ఇది చాలా బాగుంది. కంఫర్ట్ వైస్ అయితే చాలా బాగుంది బ్రో, నిజంగా చాలా బాగుంది. కంఫర్టబుల్ పొజిషన్ అనమాట ఇది. నైస్. బా, స్మూత్గా ఎక్కేస్తుంది. మనకి మైలేజ్ అంత ఎక్కువ రాదనుకుంటా నాకు తెలిసి. ఒక 30 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు, 30-35 మేబీ అలా. రైడ్ అయితే చాలా బాగుందన్నమాట దీంట్లో. షోరూమ్ వాళ్ళదైతే రిసీవ్ చేసుకోవడం చాలా బాగుంది. నాకు చాలా ఇంప్రెస్ అయిపోయాను నేను. కంఫర్టబుల్ పొజిషన్ ఉంది బ్రో ఇది నిజంగా. దీని ట్యాంక్ కెపాసిటీ ఎంతో నాకు తెలీదు, నేను పక్కన పెడుతున్నా. జస్ట్ నేను రైడ్ క్వాలిటీ చెప్పబోతున్నాను అంతే మీకు. మీతో నేను జస్ట్ రైడ్ ఎలా ఉందో, నేను ఎలా ఎంజాయ్ చేస్తున్నానో అది మాత్రమే చెప్పాలనుకుంటున్నా ఈ వీడియోలో. ఇంజన్ గురించి, దీని డీటెయిల్స్ ఇవన్నీ మీకు పక్కన పెడుతున్నా, లేకపోతే డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను మీకు, మీరు చూడండి. దీని ఆన్ రోడ్ ప్రైస్ అండ్ హంటర్ది ఆన్ రోడ్ ప్రైస్ కూడా నేను ఆల్రెడీ ఈ వీడియో లాస్ట్కి పెడతాను చూడండి. లాస్ట్ వరకు చూడండి వీడియోని. బ్రేకింగ్ కూడా చాలా బాగుంది. టెస్ట్ డ్రైవ్ వెహికల్స్ కదా, కొంచెం అది తెలుస్తుంది అనమాట పాతదనం. గేర్ ఇండికేషన్ లేదు దీంట్లో, కాకపోతే హయ్యర్ వేరియంట్స్లో మేబీ ఉండొచ్చు. రాయల్ ఎన్ఫీల్డ్ లోగో పెట్టారు కదా, ఈ ప్లేస్లో మా ఫ్రెండ్కి అయితే ఏదో ఉందన్నమాట డిస్ప్లే ఇక్కడ. దాంట్లో నావిగేషన్ చూపిస్తుంది అనుకుంటా, నావిగేషన్ అండ్ టైం, మేబీ గేర్ ఇండికేషన్ అవి చూపించొచ్చేమో. బాగుంది బ్రో బండి. కంఫర్ట్ వైజ్ అయితే సూపర్ ఉందన్నమాట. ఏదో సోఫాలో కూర్చొని నడుపుతున్నట్టు. సీట్ కుషనింగ్ కూడా చాలా బాగుంది. బా వెంటనే ఎక్కేస్తుంది బ్రో, నిజంగా చాలా బాగుంది. నేను స్క్రామ్ 440 రివ్యూ కోసం అడిగాను అనమాట రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళని. వాళ్ళైతే నాకు చెప్పారు ఒక 2-3 డేస్లో టెస్ట్ డ్రైవ్కి అవైలబుల్ ఉంటుందని.
ఒక 2-3 డేస్లో మళ్ళీ వచ్చేది ఉందన్నమాట రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి. స్క్రామ్ 440 రివ్యూ చేయాలి. ఇది స్క్విడ్స్లా నడపాలంటే అవ్వని పని, ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉంది. షార్ట్ రైడర్స్కి అంత ఇబ్బంది కాదనుకుంటున్నాను. మరి స్క్విడ్స్ లాగా అయితే నడపడానికి ట్రై చేయకండి. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ చాలా బరువు ఉంటుంది, కొంచెం మంచిగా హ్యాండిల్ చేయాలన్నమాట. ఎక్కడంటే సందులో పెట్టేసి నడుపుతా అంటే కుదరని పని. బైక్ మాత్రం చాలా బాగుంది, గట్టి బైక్ అనమాట, ఫుల్ ఆన్ మెటల్. మనం బైక్ ఇచ్చేయాల్సిన టైం కూడా వచ్చేసింది. We came near to the showroom. బైక్ మాత్రం బాగుంది బ్రో. ఈ ఘాట్స్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రా యాక్సెసరీస్ కింద వస్తాయి. నైస్ బ్రో. ఈ కీ కూడా చూసారు కదా, ఇందాక మనం నడిపిన అండర్ 350 అది, ఇదైతే ఇదనమాట. క్లాసిక్ 350లో 7 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ప్రతి కలర్కి ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. అలాయ్ వీల్స్ ఓకేనా, ఇవంతా స్టాక్ ఇక్కడే ఉంది. చూద్దాం లోపలికల్లా. రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఇలా ఉంటుంది అనమాట. ఇది కాంటినెంటల్ జీటీ ట్విన్. ఇది బాగుంది కదా, ఐ లైక్ దిస్ కలర్. రేడియేటర్ ఫ్యాన్ కూడా చాలా పెద్దగా ఉంది. వావ్. ఇటు పక్క చూసుకుంటే మనకి స్క్రామ్ 440 ఉందన్నమాట. ఇది చూడడానికి కొంచెం స్పెసిఫిక్గా చాలా బాగుంది, ఏదో మౌంటైన్ బైకింగ్లా ఉంది. వావ్. సస్పెన్షన్ కూడా చాలా బాగుంది బ్రో. ఇది అడగాల్సింది అసలు టెస్ట్ మనం, చాలా బాగుంది. ఫ్రంట్ నుంచి మొత్తం ఎల్ఈడీస్ అనమాట. ఇక్కడ ఏదో సాకెట్లా ఉంది కదా, సంథింగ్ ఏదో ఉంది.